విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఎం దీపిక ఐపీఎస్ సోమవారం నాడు నిర్వహించారు. ప్రజల నుండి ఫిర్యాదులను జిల్లా ఎస్పీ స్వీకరించి వారి సమస్యలను శ్రద్ధగా విని సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. మ్యాంగో ఆర్చర్డ్ ఏమైందంటే 10 మంది వాళ్ళు ఇలాంటి కొడుతున్నారు అనుకుంటున్నారండి. మీకు కంప్లైంట్ ఇచ్చారంట కదా మేడం. వాళ్ళిద్దరు బ్రదర్స్ మేడం. ఆయనకి ట్రేలో పెద్దలో కూడా కూర్చొని మాట్లాడుతున్నారు. అది ఈయన డిమాండ్ చేశారు. ఆర్డర్స్ సో ఆర్డర్స్ వచ్చిన దాని మీద వీళ్ళు వెళ్తుంటే ల్యాండ్ పేరుకి వీళ్ళని అనుకుంటున్నారంట. అక్కడ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాము, వీళ్ళ మీద కేసు ఇది ఒకసారి అసలు చూడండి. ఆ ఫెన్సింగ్ అంతా వేసుకుని పీకేశారు. వాళ్ళు పీకేశారు అని వాళ్ళు ఇలా వాడుతుంటే ఆ వీళ్ళు పెట్టి మీ మీద కేసు పెడుతున్నారు. అసలు ఫెన్సింగ్ పీకేసిన దానికి ఏదైనా కేసు అయ్యారు. ఒకసారి వెరిఫై చేయండి అసలు ఏం కేసు వేశారు, అసలు పంపించారా లేదా. గణేష్ ఎస్ఐ గారు నవీన్ ఎస్ఐ గారు లీడ్ చేశారని చెప్పి 1 lakh rupees జాబ్ ఇస్తానని చెప్పి 2 lakh rupees తీసుకున్నారు. డబ్బులు తిరిగి వినిపిస్తున్నాను. అది వచ్చారు. వాడు ఆల్రెడీ కొంత అమౌంట్ అని ఇచ్చారు. వాడు ఫోన్ ఇచ్చాడు. కొంత టైం తీసుకొని ఇస్తారు. అదే 50,000 ఇచ్చారు. 1.5 ఇవ్వాలని చెప్పారు. అదే మన స్టేషన్ నుంచి ఎస్ఐ చేస్తే ఫాలో అప్ చేసి